We will read a verse from the Bible, Jeremiah chapter 1 verse 5. Jeremiah chapter 1 verse 5. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. Before I formed you in the womb, I knew you. Before you were born, I set you apart. I appointed you as a prophet to the nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. Let's look to God in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కోరుకుందామండి. Loving Heavenly Father, we praise you, we thank you for this wonderful time that you have given to us. ప్రేమగల మా తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. As we are studying your word on the theme of perseverant characters of the Bible, Lord, sanction your grace to us. మా ప్రభువా, పట్టుదలతో కూడినటువంటి దైవజనుల యొక్క జీవితాలను మా ప్రభువా మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. Loving Lord, without your grace we cannot really understand your word. దేవా, మీ కృప లేనిదే మీ వాక్యాన్ని మేము గ్రహించలేము. All our knowledge and wisdom will not be fruitful. మా ప్రభువా, మా జ్ఞానము మా తెలివి ఇది ఏమాత్రము ప్రయోజనకరంగా ఉండదు unless the message comes from your heavenly throne. వర్తమానము మీ పరలోకపు సింహాసనం నుండి వస్తే తప్ప ప్రభువా. Loving Lord, we pray that you may speak to each one of us. ప్రేమగల తండ్రి, మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. Lord, edify my life in the light of your word. దేవా, మీ వాక్య వెలుగులో నా జీవితాన్ని ప్రభువా మీరు మా తండ్రి ప్రభువా క్షేమాభివృద్ధికరంగా పవిత్రపరచండి. We plead with you that everyone who listens to the message also will be edified. అట్లు మా ప్రభువా ఈ వాక్యము విను ప్రతి ఒక్కరూ మా ప్రభువా వారు పరిశుద్ధపరచబడి క్షేమాభివృద్ధి పొందుదురుగాక. Lord, it's our prayer to you that you may bring us into your likeness. దేవా, మమ్మల్ని మీ యొక్క స్వరూపంలోనికి మార్చుకొనమని వేడుకుంటున్నాం. In spite of different kinds of difficulties that might come on our way, we may persevere. మా ప్రభువా మా మార్గంలో వచ్చే ఎటువంటి కష్టములైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ మా ప్రభువా మేము పట్టుదలతో ముందుకు సాగుటకు మీ కృప మాకు అనుగ్రహించండి. We may hold on to the faith in you. మా ప్రభువా మీ యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టడానికి సహాయం చేయండి. May our faith increase day by day. మా ప్రభువా మా విశ్వాసము దినదినము వృద్ధి అవును గాక. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. We have been studying on the theme of perseverant characters of the Bible. దేవుని వాక్యంలో ఉన్నటువంటి పట్టుదలతో కూడినటువంటి దేవుని దాసుల యొక్క జీవిత చరిత్రలను జీవితాలను మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. Some of the lives of godly men and women are very very fascinating. కొందరు దైవజనులు వారి యొక్క జీవితాలను మనం ధ్యానించినట్లయితే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. There are so many in the Bible, but we will pick up a few for our study and for our edification. దేవుని వాక్యంలో అనేకులు అటుడి దైవజనులు ఉంటున్నారు. అయితే మన క్షేమాభివృద్ధి కొరకై మన మేలు కొరకై కొందరి జీవితాలను ధ్యానించడానికి మనము ప్రయత్నిద్దాం. We studied in the beginning about Jochebed, the mother of Moses. ఆరంభంలో మనము యోకోబేదు అనగా మోషే తల్లి జీవితాన్ని మనం ధ్యానించాం. Afterwards we also studied the life of John Mark, who is also called as Mark, who is the author of the Gospel according to Mark. తర్వాత యోహానును మారు పేరు కలిగినటువంటి మార్కు జీవితాన్ని ధ్యానించాము. అతడే మార్కు సువార్తను రాశాడు. He was a young man who followed Paul and also Peter. ఇతడు ఒక యవనస్తుడు, పౌలును మరియు పేతురును వెంబడించినటువంటి వాడు. Today we will study the life of Jeremiah, one of the greatest prophets that God used mightily. అయితే ఈ దినాన ఇర్మియా ప్రవక్త యొక్క జీవితాన్ని ధ్యానిద్దాం. దేవుడు ఈ ప్రవక్తను ఎంతో బలముగా తన మహిమ కొరకే వాడుకున్నాడు. Jeremiah wrote 2 books that are in the Bible, the canon. దేవుని వాక్యములో 2 గ్రంథాలను ఇర్మియా ప్రవక్త రాశాడు. One is Jeremiah, మొదటిది ఇర్మియా గ్రంథము. the other one is Lamentations. రెండవది విలాప వాక్యముల గ్రంథము. Jeremiah also is nicknamed as weeping prophet. ఇర్మియాకు విలపించు ప్రవక్త అనే పేరు కూడా ఉన్నది. Because he really cried over the kind of miserable future of Judah. యూదాకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి భవిష్యత్తు
భవిష్యత్తును బట్టి అతడు ఎంతగానో దుఃఖించాడు, విలపించాడు. And he had no other option except to prophesy about the future of Judah, even though it was so difficult for him to digest it. తన యూదా భవిష్యత్తు తాను జీర్ణించుకోవడానికి అది ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ ఇర్మియా ఈ యొక్క ప్రవచనాలను వారికి విరోధముగా ప్రవచిస్తూ వచ్చినాడు. The verse that we have read just now also is very fascinating because it has very thrilling things mentioned in that. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉంటున్నాయి. Before I formed you in the womb I knew you. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. It's very difficult to fathom. ఈ విషయాన్ని గ్రహించడము, ఆలోచించడము చాలా కష్టం. And that is what our sovereign Lord is. మన సార్వభౌమ అధికారం గల దేవుడు అలాగుంటున్నాడు. His plans are unimaginable. ఆయన యొక్క ప్రణాళికలు ఊహింపశక్యము కానివి. His executions are unfathomable. ఆయన ఎలాగో వాటిని అమలు చేస్తాడో అవి కూడా మన గ్రాహ్యమునకు మించినవి ఉంటున్నాయి. In the case of Jeremiah it is said that before he was born he was set apart. ఇర్మియా గురించి చెప్పబడిన విషయం ఏంటంటే అతడు జన్మించక ముందే అతడు ప్రత్యేకించబడి ఉంటున్నాడు. And it says I appointed you as a prophet to the nations. అంతేకాకుండా జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. It says nations. జనములకు అని రాయబడింది. Maybe through what he prophesied to Judah many nations in the world also will be blessed. కనుక యూదాకు ఏదైతే ఆయన ప్రవచించి ఉంటున్నాడో దాని ద్వారాగా అనేక జనములు, దేశములు వాటి ద్వారాగా ఆశీర్వదించబడతాయి. In fact, in the last few chapters we see the prophecies that he made not only about Judah but also about Philistia, about Ammon, about Syria and other countries, other nations. చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు అమ్మోను, తర్వాత ఫిలిస్తియా, తర్వాత ఇతర దేశాలకు గురించి కూడా అతడు ప్రవచించి ఉంటున్నాడు. But today we are thinking about the perseverance of Jeremiah. అయితే ఈ దినాన ఇర్మియా ఎలాగో పట్టుదలతో అతడు సాగిపోయి ఉంటున్నాడో దాని గురించి మనం ధ్యానిద్దాం. I think one verse from this book of Jeremiah indicates to us the kind of perseverance that he had. అయితే ఈ ఇర్మియా గ్రంథంలో ఒక్క వచనము మనము చదివినట్లయితే ఆయన ఎలాగూ పట్టుదల కలిగిన వాడై ఉంటున్నాడో మనకు అర్థమవుతుంది. Chapter 1 verse 18. ఒకటో అధ్యాయము 18వ వచనము. Jeremiah chapter 1 verse 18. ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము 18వ వచనము. This actually portrays in a nutshell the kind of perseverance that Jeremiah had amidst different kinds of persecutions. ఎన్నో రకాల శ్రమలు, వేదనలు కలిగినటువంటి సమయాల్లో ఎలాగో అతడు పట్టుదల కలిగి అతడు జీవించాడో, కొనసాగి ఉంటున్నాడో మనము ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చు. If we have to really study the book of Jeremiah and the whole character of Jeremiah, I think it will take probably months or even years. గమనించండి, ఇర్మియా గ్రంథాన్ని, ఇర్మియా యొక్క జీవితమును అంతటిని ధ్యానించాలి అంటే ఈ యొక్క గ్రంథం అంతటిని కనీసము నెలలన్నా లేకపోతే సంవత్సరమన్నా పడుతుంది. But in about 20-25 minutes with translation maybe about in 40 minutes we will be focusing on the perseverance of Jeremiah. 25 నిమిషాలు లేకపోతే తర్జుమాతో 40 నిమిషాలు 45 నిమిషాల్లో ఈ యొక్క ఇర్మియా జీవితాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. About his perseverance. ఆయన ఎలాగూ పట్టుదలతో సాగి ఉంటున్నాడో దాని గురించి. Verse 18. 18వ వచనము. Today I have made you a fortified city. ఇది నాన్న నేను నిన్ను ప్రాకారము గల పట్టణముగాను నియమించితిని. ఇనుప స్తంభముగాను, a bronze wall to stand against the whole land. ఇత్తడి గోడగాను నీ ఉండునట్లు against the kings of Judah, యూదా రాజుల ఎదుటను, its officials, వారి అధికారుల ఎదుటను, its priests, వారి యాజకుల ఎదుటను, and the people of the land, మరియు దేశం ప్రజలందరి ఎదుటను. The situation was something similar to the Lord Jesus Christ faced. యేసు క్రీస్తు ప్రభువు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో అటువంటి రీతిగానే ఇతని అనుభవం కూడా ఉన్నది. I think his perseverance is described in 3 important words or phrases. ఇతని యొక్క పట్టుదల 3 ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో అది తెలియజేయబడింది. He was like a fortified city. అతడు ఒక ప్రాకారం గల పట్టణముగా ఉంటున్నాడు. Maybe a strong city with a strong fort wall around it. ఒక బలమైనటువంటి పట్టణము, దాని చుట్టూ కోట గోడలు కలిగినటువంటి రీతిగా ఉన్నది. It's difficult for enemy to break
through that. ఆ శత్రువు దాన్ని దూసుకొని లోపలికి ప్రవేశించడం కష్టము. And he was also described as an iron pillar. అంత మాత్రం కాదు, అతడు ఇనుప స్తంభముగా వివరించబడ్డాడు. He was also described as a bronze wall. అంతేకాకుండా ఇత్తడి గోడగా అతడు వర్ణించబడ్డాడు. In fact, in reality, he stood the test in his days and he persevered. వాస్తవానికి తన దినాల్లో ఆయన పరీక్షకు నిలిచినటువంటి వాడై అలాగో పట్టుదలతో ముందుకు సాగి ఉంటున్నాడు. And Jeremiah faced different kinds of persecutions in his life as a prophet in the land of Judah. యూదా దేశంలో ప్రవక్తగా ఇర్మియా అనేకమైనటువంటి శ్రమలను, హింసలను ఆయన ఎదుర్కొన్నాడు. Chapter 1 verse 1 tells us that he comes from a place called Anathoth, from a town called Anathoth, which was a few miles away from Jerusalem city. యెరూషలేము పట్టణమునకు కొంచెం దూరంలో ఉన్నటువంటి అనాతోతు అనేటటువంటి పట్టణము నుండి ఈ ప్రవక్త వచ్చాడన్నటువంటి విషయాన్ని ఇర్మియా 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. That was a part of Benjamite area. అది బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ప్రదేశము. And he lived somewhere around 620 BC. 620 క్రీస్తు పూర్వము ఆ సంవత్సరంలో అతడు జీవించి ఉంటున్నాడు. A little, that means he lived in 7th century. అనగా 7వ శతాబ్దంలో అతడు దాదాపు జీవించాడు. A little over 40 years he ministered God's word. He prophesied to the people of Judah. యూదా గోత్రానికి దాదాపు 40 సంవత్సరాలు అతడు ప్రవక్తగా దేవుని పరిచర్యను చేస్తూ వచ్చినాడు. From that what we understand is that he persevered for about 40 years. దీన్ని బట్టి మనము అర్థం చేసుకునే విషయం ఏంటంటే 40 సంవత్సరాలు అతడు పట్టుదలతో అతడు సాగి ఉంటున్నాడు. In spite of severe opposition he persevered. అతనికి ఎన్నో తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, ఎదిరింపులు వచ్చినప్పటికీ అతడు పట్టుదలతో ముందుకు సాగాడు. And we will study about 3 different kinds of persecutions that he faced. ఇర్మియా తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి 3 రకాల హింసలను, తర్వాత శ్రమలను మనము ధ్యానిద్దాం. And to easily remember, I use those words starting with P. మనము తేలికగా జ్ఞాపకం ఉంచుకోవడానికి వీటిని P అనే అక్షరంతో ఆరంభమవుతున్నాయి. First one, మొదటిది, he faced persecutions from priests. యాజకుల నుండి వచ్చినటువంటి హింసలు. And we are not going to study about all different kinds of priests who persecuted him. అతన్ని హింసించినటువంటి అనేక రకాల యాజకుల అందరినీ మనం ధ్యానించం గాని, But today we will think about one priest who was also a chief official in the temple by name Hananiah, and he persecuted him. అయితే అందరూ యాజకుల గురించి మనం ధ్యానించం గాని, హననీయ అనేటటువంటి ఒక యాజకుడు మందిరంలో Pashur, that's the name of Pashur. పషూరు అనేటటువంటి ఒక మందిరంలో ఉన్నటువంటి అధికారి ఆయనను ఎలాగో హింసించాడో, బాధించాడో దాని గురించి ధ్యానిద్దాం. Okay, we will turn to chapter 20 verse 1. 20వ అధ్యాయము 1వ వచనానికి వద్దామండి. 20వ అధ్యాయము 1వ వచనము. We will turn to chapter 20 verse 1. 20వ అధ్యాయము 1వ వచనము. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడగు పషూరు యాజకుడు విని. Pashur was a priest. పషూరు అతడు ఒక యాజకుడు. He was also a chief official in the temple of the Lord. అంతేకాకుండా దేవుని మందిరంలో అతడు ఒక పెద్ద అధికారి అయినాడు. He was holding an important position in the temple. బాధ్యత కలిగినటువంటి ఉన్నత పదవిని అతడు కలిగి ఉంటున్నాడు. It's a strange thing that persecution comes even from priests. గమనించండి, యాజకుల నుండి హింసలు రావడము అనేది ఎంతో వింతైనటువంటి విషయం. When Jeremiah was a man of God and was prophesying whatever Lord had revealed to him, he faced persecution from priests in the temple. ఇర్మియా అతడు దైవజనుడై ఉండి దేవుని ప్రవచనాలు చేస్తూ ఉంటుండగా యాజకులు, దేవుని మందిరంలో ఉన్నటువంటి యాజకుల నుండి అతడు శ్రమలను, హింసలను ఎదుర్కొన్నాడు. How come priests also persecute people of God? యాజకులు దేవుని ప్రజలను ఎలాగో వారు హింసించగలరు? In fact, priests should have welcomed him and should have honored what he prophesied. వాస్తవానికి యాజకులు ఆయనను ఆహ్వానించి, ఆయన ఘనపరిచి, ఆయన ప్రవచనాల వారు అంగీకరించి ఉండాలి. Because they were the people who knew God's word. ఎందుకంటే దేవుని వాక్యమును ఎరిగిన వారు వారే. They were the people who were leading people in worship in the temple. దేవాలయంలో దేవుని ప్రజలను ఆరాధనలో నడిపించేవారు వారే.
The similar thing happened even in Lord Jesus Christ's time on the earth. ఇదే రీతిగా యేసు క్రీస్తు వారి లోకంలో ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారి విషయంలో కూడా సంభవించింది. The Pharisees and Sadducees, పరిసయ్యులు, సద్దుకయ్యులు, the people who knew the law of the Lord, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, even the high priest also stood against him. ప్రధాన యాజకుడు సైతము ఆయనకు విరోధముగా నిలిచి ఉండినారు. So similar thing is happening to Jeremiah also here. అదే రీతిగా ఇర్మియా విషయంలో కూడా సంభవిస్తా ఉంది. And what did he do, this Pashur? అయితే ఈ పశువులు ఇర్మియాకి ఏం చేశాడండి? Verse 2, chapter 20 verse 2. 20వ అధ్యాయము 2వ వచనము. ప్రవక్త అయినటువంటి ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమున్న బెన్యామీను మీద గుమ్మము నొద్ద నుండు బొండలో అతన్ని వేసించెను. You know what Jeremiah told about him? చూడండి, ఇర్మియా ఈ పశువుల గురించి ఏం చెప్పాడో తెలుసా అండి? Verse 3. 3వ వచనంలో, The Lord's name for you is not Pashur but Magor Misabib. యెహోవా నీకు పశువురు పేరు పెట్టడు గాని మగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. That means terror on every side. అనగా నలుదిక్కుల ఆ భయము. No, what was the future of Pashur? ఈ పశువుల యొక్క భవిష్యత్తు ఏమైందండి? Verse 6. 6వ వచనంలో పశువురు నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనులోనికి వచ్చెదరు. అక్కడనే చనిపోదురు, అక్కడనే పాతిపెట్టబడుదురు. He and his friends, they were prophesying lies. అతని స్నేహితులు అబద్ధ ప్రవచనాలు చేస్తా ఉన్నారు. And this is how a priest persecuted Jeremiah. అలాగన ఒక యాజకుడు ఇర్మియాను ఆయన హింసించాడు. How did he do? ఎలాగ చేశాడండి? He had beaten him. ఆయన కొట్టాడు. He was a chief official. అతడు ఒక ప్రధాన అధికారి He had అయించాడు. authority in his hand. తన చేతిలో అధికారం ఉంది. And I do not know how he had beaten Jeremiah. ఎట్లు కొట్టాడో నాకైతే తెలియదు. How can he do that? ఎలాగ చేయగలడు? Not only that, he put his feet in stocks. అంత మాత్రం కాదు, అతన్ని పాదములను బొండములో పెట్టాడు. So miserable. Very troubling, very agonizing kind of punishment that he gave. ఎంతో వేదనతో కూడినటువంటి, ఎంతో ఆయాసంతో కూడినటువంటి శిక్షను ఇర్మియాకు విధించాడు. Instead of repenting of the sins and instead of teaching people to repent of their sins, this man was actually rebelling against God and troubling Jeremiah. గమనించండి, ఇతడు తన పాపం విషయమై పశ్చాత్తాపడడానికి బదులుగా దేవుని ప్రజలను పశ్చాత్తాపం వైపు నడిపించి వారికి దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి బదులుగా దేవుని ప్రవక్త అయినటువంటి ఇర్మియాను హింసించి అతని బంధకములలో వేస్తున్నాడు. So first persecution came from priests. మొట్టమొదటిగా ఇర్మియాకు వచ్చినటువంటి హింసలు అవి యాజకుల నుండి వచ్చాయి. One example is Pashur. దానికి ఒక ఉదాహరణ పశువురు. The second persecution came from prophets. రెండవది ప్రవక్తల నుండి వచ్చినటువంటి హింసలు. There was a person by name Hananiah who was a prophet. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు హననియా. అతడు ఒక ప్రవక్త. But actually he was not a good prophet, he was a false prophet. అయితే అతడు నిజమైన యెహోవా ప్రవక్త కాదు గాని అబద్ధ ప్రవక్త. We will get to know about him in chapter 28. అతని గురించి ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయంలో మనము చూడవచ్చు. చూడండి దయచేసి. Chapter 28. 28వ అధ్యాయము ఇర్మియా గ్రంథము. We will read verse 1. 1వ వచనం చదువుదాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభము 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయు అజ్జూరు కుమారుడైన హనన్యా యాజకుల ఎదుటకు ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగు అనెను. This false prophet's name is Hananiah. ఈ అబద్ధ ప్రవక్త పేరు హనన్యా. Actually, it's very difficult to really face life when you are telling one thing and there is another person who is telling exactly opposite of what you are saying. గమనించండి, మీరు ఒకటి చెప్తా ఉన్నారు, మీకు విరోధంగా ఇంకొక వ్యక్తి
అక్షరాలుగా దానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడం చాలా కష్టమైనటువంటి You పరిస్థితి. were prophesying punishment, మీరు అంటున్నారు శిక్ష కలుగుతుంది అని, punishment of God, దేవుని శిక్ష మీకు విధించబడుతుంది but అని. the other person is proclaiming peace of God. అయితే ఇంకొక వ్యక్తి అంటాడు లేదు లేదు సమాధానము నెమ్మది మన దేశానికి కలుగుతుంది అని అంటున్నాడు. Normally speaking, people will turn to such soothing words of peace. ఎందుకంటే సాధారణంగా చూసినట్లయితే మనుషులు ఇలాగ నెమ్మది తర్వాత మృదువైనటువంటి మాటలు చెప్పేటటువంటి వారి వైపే తిరుగుతారు. Majority will go to the other side. ఎక్కువ శాతము ప్రజలు ఇటువైపు నెమ్మది శాంతి అని చెప్పే వారి Only వైపే వెళ్తారు. minority will remain with you. కేవలము కొద్దిపాటి వారు శేషం మాత్రమే మీతో ఉంటారు. And it will be very, very difficult to face a situation like that in our lives. మన జీవితంలో అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడము చాలా కష్టమైనటువంటి విషయం. What did he say here? అయితే ఇక్కడ ఈ ప్రవక్త హనన్యా ఏమని చెప్పాడండి? Verse 2, 3 and 4. 2, 3 మరియు 4 వచనాలు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములోగా బబులోనును రాజైన నెబుకద్నెజరు ఈ స్థలం నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇక్కడికి మరలా తెప్పించేదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజైన యెకొన్యా బబులోనునకు చెరకునిపోయిన యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. Actually, he was telling this exactly opposite to the things that had happened later. గమనించండి, తర్వాత ఏదైతే సంభవించిందో దానికి అక్షరాలుగా వ్యతిరేకంగా ఇతడు మాట్లాడి ఉంటున్నాడు. Even Jeremiah told, only when the prediction comes true, then only people will know who is true prophet, who is a false prophet. ఇర్మియా కూడా అన్నాడు, ఎవరి ప్రవచనాలైతే నెరవేర్చబడతాయో అవి రుజువు అవుతాయో అటువంటి ప్రవక్తే నిజమైనటువంటి దేవుని యొక్క ప్రవక్త అని. You know what happened to Hananiah? చూడండి, హనన్యాకు ఏం సంభవించిందో తెలుసండి. Verse 17. 17వ వచనంలో 17 ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయినటువంటి హనన్యా మృతి నొందెను. If we see the verses before, దానికి ఉన్నటువంటి వచనాలు చదివితే Jeremiah even prophesied about his death. ఇర్మియా ఇతని యొక్క మరణాన్ని గురించి కూడా ప్రవచించి ఉంటున్నాడు. And those words came true. ఆయన ఏదైతే ప్రవచించి ఉంటున్నాడో అది అక్షరాలుగా నెరవేర్చబడింది. Another set of people who persecuted Jeremiah were false prophets like Hananiah. ఇర్మియాను హింసించినటువంటి రెండవ గుంపు వారు అబద్ధ ప్రవక్తలు, వారిలో హనన్యా లాంటి వారు ఉంటున్నారు. They tried to put Jeremiah to shame. వారు ఇర్మియాను కించపరచాలని, అవమానించాలని ప్రయత్నించారు. Publicly they put him to shame. ఎంతో బాహాటంగా ఆయన్ను అవమానించారు. They made officials, kings and other people to believe their words. రాజు, అధికారులు, నాయకులు వారి మాటలు నమ్మేటట్లు వారిని మభ్యపరిచారు. But wading through such troubled waters is difficult in life. గమనించండి, అటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి నీటిని ఎదురు ఈదడము అది ఎంతో కష్టమైనటువంటి విషయం. But Jeremiah persevered. అయినప్పటికీ ఇర్మియా అటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. Many different kinds of false prophets rose in his time. They prophesied false things, but Jeremiah still stood the ground. అయితే ఇర్మియా కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వారు లేచి ఉంటున్నారు. వారందరూ అనేకమైనటువంటి అబద్ధ ప్రవచనాలు చేసినప్పుడు వారందరికి విరోధముగా ఇర్మియా నిలబడి అలాగ పట్టుదలతో ముందుకు సాగి ఉంటున్నాడు. The third kind of people who persecuted, I said as people. మూడవ గుంపు ఇర్మియాను వ్యతిరేకించి హింసించినటువంటి వారు జనులు. People in the sense, sometimes it includes even chief officials. ఇక్కడ జనులు అన్నప్పుడు అందులో కొందరు అధికారులు కూడా ఉంటారు. So they also persecuted him. వీరు కూడా, ఈ జనులు కూడా ప్రవక్తను ఇర్మియాను హింసించినారు. We will see chapter 37. చూడండి, 37వ అధ్యాయంలో చూద్దాం. Chapter 37. 37వ అధ్యాయం అండి. We will not go into the details of the description here because it takes time. ఇక్కడ ఉన్నటువంటి వివరణ అంతటిని మనం చదవడానికి మనకు సమయం లేదండి. We will read verse 16. 16వ వచనం చదువుదాం. 16వ వచనము. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను.
పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతన్ని తన ఇంటికి పిలిచెను. Jeremiah was put into a vaulted cell in a dungeon. That means it was a dark place. It was a place of isolation. He was just all alone there in a room. ఇర్మియాను ఒక చీకటి గదిలో చెరసాల్లో వారు వేసి ఉంటున్నారు. అది ఎంతో అసౌకర్యంగా ఉన్నటువంటి స్థలం అది. When we see vaulted cell, that means it was a prison cell. గమనించండి, అది ఒక చెరసాల గది, అది కఠినంగా ఉన్నటువంటి స్థలము. That means Jeremiah was imprisoned. అనగా ఇర్మియాను చెరసాల్లో వేశారు. I think if such a situation comes to us, we do not know how we will face it. గమనించండి, ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు సంభవిస్తే దాన్ని మనం ఎట్లా ఎదుర్కొంటాము? Generally speaking, everyone is afraid of prison cell. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చెరసాల అంటే వారికి భయం ఉంటుంది. We will be as careful as possible to see that we won't be imprisoned. గమనించండి, ఏ చెరసాల్లో వేయబడకుండా ఉండడానికి అన్ని రీతిలుగా మనము తగు జాగ్రత్తలు మనం తీసుకుంటాం. We will also read another thing from verse 38. Chapter 38. 38వ అధ్యాయం నుండి ఇంకొన్ని మాటలు చూసుకుందామండి. Jeremiah was here thrown into a cistern. Chapter 38, verse 6 onwards. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనము నుండి, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడి. Actually this was one of the toughest persecutions that Jeremiah went through. ఇర్మియా ఎదుర్కొన్నటువంటి శ్రమల్లో ఇది ఎంతో కఠినమైనటువంటి శ్రమ. He was thrown into a cistern. అతన్ని ఒక something like a well, ఒక deep pit. గోతి, నీళ్లు లేనటువంటి ఒక గోతిలోనికి అతన్ని దింపి. I read about its description. దాని గురించినటువంటి వివరణ నేను చదివాను. It was like a pear shaped pit. ఒక పండు ఆకారంలో ఉన్నటువంటి, ఒక గుండ్ర ఆకారంలో ఉన్నటువంటి గోతి అది. The opening will be smaller. దాని నోరు చిన్నగా ఉంటుంది. But as the bottom will be wider. అయితే కింది భాగం మాత్రము విశాలంగా ఉంటుంది. It will be very difficult for somebody to climb up. అయితే అటువంటి గోతి నుండి బయటికి రావడం ఒక వ్యక్తికి చాలా కష్టం. Generally these are connected to springs of water and then water would be stored in the cisterns. అయితే సాధారణంగా ఇవి నీటి ఊటలకు అంటుకట్టి ఉంటాయి. సాధారణంగా వాటిలో నీటిని నిల్వ చేస్తారు. But this was a kind of a cistern where there was no water. అయితే ఇది ఈ స్థలంలో నీరు లేదు. But there was a lot of mud in it. అయితే దాంట్లో ఎంతో బురద ఉంది. And anybody who is thrown into that will actually sink deeply to the bottom. అయితే అందులో ఎవరైనా వేస్తే అతడు ఆ బురదలో దిగబడిపోతాడు. Because Jeremiah did not die there, I'm sure probably the mud would have come up to his neck or chest probably. అయితే ఇర్మియా చనిపోలేదు, కానీ అతని ఆ బురద అతనికి నడుము వరకు లేకపోతే మెడ వరకు వచ్చిండవచ్చు. He was there for some time. కొంతకాలము ఇర్మియాను అక్కడ ఆ బురద గల ఆ గుంటలో వేశారు. How can anybody stay even if it is a day, even if it is an hour or even 10-15 minutes? గమనించండి, ఒక వ్యక్తి ఇటువంటి బురద లాంటి జిగట కలిగినటువంటి స్థలంలో ఒక 10 నిమిషాలు ఉండడం, లేకపోతే ఒక గంట, ఒక దినం, ఒక వారం ఉండడం ఎంత కష్టమైనటువంటి విషయం. Nobody to talk to. మాట్లాడడానికి ఎవరు ఉండరు. Nobody to feed you. మీకు భోజనం పెట్టడానికి ఎవరు ఉండరు. You don't have even freedom to move around. గమనించండి, అక్కడ ఇక్కడికి తిరగడానికి కూడా స్వాతంత్రం ఉండదు, చలనం ఉండదు. Every second would be a persecution. ప్రతి క్షణము ఒక హింస, ఒక తీవ్రమైనటువంటి వేదనతో గడిపే సమయం. He sank into the mud. అతడు అలాగ బురదలో దిగబడిపోయి ఉంటున్నాడు. That was the persecution that he went through. అతడు ఇటువంటి శ్రమను ఎదుర్కొన్నాడు. Why? ఎందుకని? He did not withdraw himself from prophesying God's words. అయితే దేవుని వాక్యము తప్ప వేరేది చెప్పకుండా ఉంట కొరకే అతడు తను తాను వెనుదిరగలేదు.
Come what may, he thought. ఏది ఏమైనా ఏది సంభవించినా That సరే. is why he was described as iron pillar. అందుకొరకే అతడిని ఇనుప స్తంభముగా He వివరించి was described as bronze wall. ఆ తర్వాత ఇత్తడి గోడలుగా అతడు He was వర్ణించబడ్డాడు. described as a fort city, like a city with a fort wall. కోట గోడలు లాంటి వాడుగా అతడు వర్ణించబడ్డాడు. And he was so tough. ఎంతో బలముగా స్థిరంగా ఉండిపోయాడు. He thought he had such a conviction and determination in his life that even if I have to die, I will die, but I will proclaim what the Lord wants me to proclaim. అతడు తన జీవితంలో తన హృదయంలో ఎటువంటి బలమైనటువంటి తీర్మానం చేసుకున్నాడంటే, నేను చావనైనా చస్తాను గాని యెహోవా నాతో సెలవిచ్చిన మాట తప్ప మరి వేరే మాట నేను సెలవియ్యను అని తీర్మానం చేసుకున్నాడు. So what lessons do we learn from this? కనుక దీనంతటి నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోగలము? In this world, do we have such strong determination and conviction? I have to question myself in the light of this God's word. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎటువంటి తీర్మానం కలిగిన వాడినై ఉంటున్నాను? Come what may, ఏది సంభవించినా సరే, I will not yield my life to the temptations, to the snares of the evil one, Satan. సాతాను దుష్టుని యొక్క శోధనలకు నన్ను నేను లొంగిపోను. I'll keep my integrity. నా యథార్థతను నేను కాపాడుకుంటాను. I'll keep my character in the sight of God. దేవుని దృష్టిలో నా శీలమును నేను సంరక్షించుకుంటాను. I'll keep my relationships pure in the sight of God. దేవుని ఎదుట నాకున్నటువంటి సంబంధాలను పవిత్రంగా నేను నిలుపుకుంటాను. I'll be watchful of the words that I speak. నేను మాట్లాడే మాటలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. It's not easy. ప్రియమైన వాళ్ళారా, అలాగూ ఉండడము అంత సులువైంది కాదు. To keep character is not easy. గమనించండి, మన శీలమును సంరక్షించి కాపాడుకోవడం అంత సులువైంది కాదు. God's grace and help only we can do that. దేవుని కృపను బట్టి, దేవుని సహాయం బట్టి మాత్రమే మనం చేయగలం. Probably when we think about the evil temptations of this world and Satan, we also need to imagine ourselves that I am an iron pillar. అయితే మనకు ఈ లోకంలో వచ్చేటటువంటి శోధనలు, శత్రువు కలిగించే శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటిని ఎదుర్కొనేటటువంటి సమయంలో మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఒక ఇనుప స్తంభమై ఉంటున్నాము. I'm a bronze wall. నేను ఇత్తడి గోడ అయింటున్నాను. I won't allow these things to get into me. ఇవి నా లోనికి జొరబడకుండా నన్ను నేను సంరక్షించుకుంటాను, I have a కాపాడుకుంటాను. strong fort wall. నా చుట్టూ ఒక బలమైనటువంటి ప్రాకారం ఉన్నది. Actually, God can provide all those things to us provided we have a strong desire to please God. అయితే దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇవ్వగలడు. దీనికి ఉన్నటువంటి షరతు ఏంటంటే మనము అలాగూ ఆయన మాటకు లోబడి ఉండాలన్నటువంటి ఆశ మనలో ఉంటే. And especially as young people, if you have such conviction and determination, I think that life will be a blessed life. మరి విశేషంగా యవనస్తులుగా ఇటువంటి బలమైనటువంటి తీర్మానముతో, దృఢమైనటువంటి నమ్మికతో మనం ఉన్నట్లయితే అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితము. Jeremiah influenced people for centuries. ఇట్లు ఇర్మియా శతాబ్దములు, వందల సంవత్సరాలు ప్రజలను ఆయన ప్రభావితం చేస్తూ వచ్చాడు. Today God is speaking to us through the life of Jeremiah. ఇది నాన్న ఇర్మియా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. But then God, did he leave him alone? అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇర్మియాను దేవుడు విడిచిపెట్టాడండి? No. లేదండి. God was with him. ఇర్మియాతోనే దేవుడు ఉంటూ వచ్చాడు. God did two things. దేవుడు తన పక్షాన రెండు కార్యాలు To చేశాడు. remember them easily, I have again used two words which starts with P, letter P. అయితే ఈ రెండు కార్యాలు దేవుడు తన పక్షంలో చేసినటువంటి వాటిని మనము తేలికగా జ్ఞాపకం ఉంచుకోవడానికి రెండు పదాలు పీతోనే ఆరంభమయ్యే వాటితో ఉంటున్నాయి. In times of need, God made wonderful provisions for him. అయితే అక్కరగలిగినటువంటి సమయాల్లో దేవుడు చక్కటి సదుపాయాలు ఆయన కొరకే చేశాడు. What provisions did God provide? దేవుడు తన కొరకే ఎటువంటి సదుపాయాలు చేశాడండి? First one, మొట్టమొదటిది chapter 26 verse 19. 26వ అధ్యాయము 19వ వచనము. Chapter 26 verse 19. 26వ అధ్యాయము 19వ వచనము. 19వ వచనంలో we will just read verse 19 first. మొట్టమొదటిగా 19వ వచనం చదువుతాం. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయిన యూదా జనులందరిలో మరి ఎవడునో అతన్ని చంపిరా? యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపం పడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనేను కదా. మనము ఈ కార్యము చేసినట్ల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందామని చెప్పిరి. Actually, there was a time when priests, prophets, that is false prophets, chief officials and people, they called Jeremiah and they, after hearing him, said that this man should not live, he should die. అయితే
ఇర్మియా ప్రవచించిన తర్వాత ప్రధాన యాజకులు అధికారులు తర్వాత పరిపాలకులు వారందరూ ఇర్మియా మాటలు విని ఇతడు ఇటువంటి ప్రవచనాలు చేసిన కారణాన్ని బట్టి అతడు బ్రతకడానికి వీల్లేదు, అతన్ని చంపాలి అని వారు కోరి ఉంటున్నారు. But some people, some officials and people, they said, no, we should not put him to death. అయితే కొందరు నాయకులు, కొందరు ప్రజలు వారు అన్నారు, లేదు ఇతన్ని మనం చంపడానికి వీల్లేదు అన్నారు. They even quoted what happened during Hezekiah's time. అయితే హిజ్కియా రాజు సమయంలో ఏమి సంభవించిందో ఆ విషయాలు వారు ప్రస్తావించారు. They were quoting Micah. మీకా ప్రవక్త గురించి చెప్తా ఉన్నారు. They said Micah also prophesied against Judah, but did Hezekiah kill him? అయితే మీకా ప్రవక్త యూదా దేశానికి విరోధముగా ప్రవచించినటువంటి సమయంలో హిజ్కియా రాజు అతన్ని చంపించాడా అని ప్రశ్నించారు. He didn't do that. అలాగూ చేయలేదే. So we should also not kill him. కనుక అతడు మనకు విరోధముగా ప్రవచించినప్పటికీ మనం అతన్ని చంపడానికి వీల్లేదు. A few people from among them who actually called him for an interview, they supported him. అయితే కొందరు అతనితో మాట్లాడడానికి వచ్చినటువంటి వారు ఇర్మియా పక్షమున వారు మాట్లాడారు. Another person who supported Jeremiah is here. అయితే ఇక్కడ ఇర్మియాకు తోడుగా సహాయం చేసినటువంటి ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు. Verse 24. 24వ వచనము. Chapter 26 verse 24. 26వ అధ్యాయము 24వ వచనము. ఈలాగూ జరగగా షాఫాను కుమారుడగు అహికాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. There was another important man by name Ahikam who also supported Jeremiah, so they said we will not kill him, and then he actually saved Jeremiah. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రాముఖ్యమైన నాయకుడు, అతని పేరు అహికాము. అతడు అన్నాడు ఇర్మియాను చంపడానికి వీల్లేదు అని అతన్ని కాపాడాడు. And this is God's provision. ఇది దేవుని సదుపాయమే. And sometimes we do not know where the help comes from. కొన్నిసార్లు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో మనకు తెలియదు. In an unimaginable fashion somebody may show kindness to us. మనము అనుకునే రీతిలో, మనం ఊహించినటువంటి రీతిలో ఎవరో ఒకరు మన ఎడల దయ చూపిస్తారు. But ultimately it is not that person who is helping us, it is actually God who is prompting and using a human being to help us. గమనించండి, ఆ సహాయము అతడు చేయడం కాదు, కానీ దేవుడే అతన్ని ప్రేరేపించి అలాగూ మనకు సహాయం చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. We will also see another occasion, chapter 37. ఇంకొక సందర్భాన్ని కూడా చూసుకుందాము. 37వ అధ్యాయంలో ఇర్మియాకు సహాయం చేయబడింది. Verse 21. 37వ అధ్యాయము 21వ వచనంలో, కాబట్టి రాజైన సిద్కియా సెలవీయగా బంటులు బందీగృహశాలలో ఇర్మియాను వేసి పట్టణంలో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధుల్లో నుండి అనుదినము ఒక రొట్టెను అతనికిచ్చుచూ వచ్చిరి. Actually he was in a prison cell where no food was supplied to him. ఇర్మియా చెరసాల్లో వేయబడ్డాడు. ఆ చెరసాల్లో ఆయనకు ఎటువంటి ఆహారం లేని పరిస్థితి ఉంది. But king came to him and talked to him secretly, and later he granted daily bread to him. అయితే రాజు రహస్యంగా అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడి ప్రతి దినము అతనికి రొట్టెలను ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. Another very interesting thing we will find in chapter 38. 38వ అధ్యాయంలో ఇంకొక ఆసక్తి కలిగించేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. Chapter 38. 38వ అధ్యాయం అండి. Verse 11. Let's read. 11వ వచనము చదువుదాము. Okay. Verse 11. 11వ వచనం. ఎబెద్మెలెక్ అనే ఆ మనుషుల వెంట పెట్టుకుని రాజనగరంలో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలు చిరిగి చీరాకులను గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లు తాళ్ళ చేత వాటిని దింపి పాతవైన చిరిగి చీరాకులనైన ఆ బట్టలను తాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకునమని అతనితో చెప్పగా. Actually this was a Cushite. ఇతడు కూషీయుడు. And he was an official in the royal palace. అతడు రాజ గృహంలో ఒక అధికారిగా ఉంటున్నాడు. And he had kindness towards Jeremiah. ఇతడు ఇర్మియా ఎడల జాలి పడ్డాడు. He pleaded with the king that Jeremiah, if he is left in that mud in the cistern, he would die and then he should be pulled up. అయితే అతడు రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకున్నాడు, ఈ నీళ్లు లేని గోతిలో ఇర్మియాను మనం అలాగనే విడిచిపెట్టేస్తే అతడు చనిపోయే ప్రమాదం
ప్రమాదం ఉంది. He used his influence. తనకున్నటువంటి పలుకుబడిని అతడు ఉపయోగించాడు. Very gently, very nicely. Actually, he pulled him up so that he would not even be injured. ఇతడు ఎంతో మృదువుగా, ఎంతో నెమ్మదిగా ఈ యొక్క గోతిలో నుండి ఇర్మియాకి ఎటువంటి హాని కలగకుండా అతన్ని బయటికి తీసుకొచ్చాడు. Jeremiah would not have had any clue as to how he would come out of that system. ఈ గోతి నుండి ఇర్మియా ఎలాగో బయటికి వస్తాడో అతనికి తెలియదు. God motivated Ebed-Melech to have kindness and to bring him out of the cistern. ఎబెద్-మెలెక్ను దేవుడు ప్రేరేపించి ఈ నీళ్లు లేని గోతి నుండి ఇర్మియాను బయటికి తీసుకొని రావడానికి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. There are many occasions that we see in the book of Jeremiah how God actually provided for him. ఇర్మియా గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆయన అవసరతలు తీరుస్తూ, ఆయనను కాపాడుతూ, సంరక్షిస్తూ వచ్చినాడు. And the second important thing, last thing, is that God's promises made him to go forward. అంతేకాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని వాగ్దానాలే ఇర్మియా ముందుకు సాగిపోనట్లుగా చేసి ఉంచున్నాయి. His promises were very true in his life. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు తన జీవితంలో ఎంతో యథార్థంగా ఉన్నాయి. And Jeremiah held on to those promises. ఇర్మియా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు గట్టిగా చేపట్టి ఉంచున్నాడు. What were those promises? ఆ వాగ్దానాలు ఏంటండి? They were simple but profound. గమనించండి, అవి సామాన్యంగా ఉన్నప్పటికీ అవి ఎంతో బలమైనవి, లోతైనవి. Chapter 1 verse 8. 1వ అధ్యాయం 8వ వచనంలో, Do not be afraid of them, వారికి భయపడకుము, for I am with you and will rescue you. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించెదను. There was a point of time where probably he was at the point of death. ఒక సమయం వచ్చింది, మరణమునకు ఎంతో సమీపంగా వచ్చాడు ఇర్మియా. He would have thought probably, how would I come out of the cistern? ఈ యొక్క నీళ్లు లేని గోతి నుండి నేను ఎట్లు బయటికి వస్తాను అనే అనుమానం కూడా ఇర్మియాకు వచ్చిండవచ్చు. No clue that somebody would show compassion to him and then bring him out of it. ఎవరో అతని మీద జాలిపడి అతన్ని ఈ గోతి నుండి బయటికి తీసుకొస్తారన్నటువంటి ఎటువంటి ఆలోచన కూడా లేదు. But still God made a provision for him. అయినప్పటికీ దేవుడు సదుపాయమును కలిగించి అతన్ని బయటికి తీసుకొచ్చాడు. Repeatedly God told him that he didn't need to fear. కనుక పదే పదే దేవుడు ఆయనకు అభయం ఇస్తూ, ధైర్యం ఇస్తూ, నువ్వు భయపడవద్దు అని దేవుడు సెలవిచ్చాడు. Verse 17 also. 17వ వచనంలో కూడా చూసినట్లయితే చదువుదాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. Do not be terrified by them. వారి ద్వారా నువ్వు భయభ్రాంతులు కానక్కరలేదు. I'll be with you. నేను నీకు తోడై ఉంటాను. So many promises God gave to Jeremiah. అలాగూ దేవుడు ఇర్మియాకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. And he literally was with Jeremiah in every situation. అలాగూ ప్రతి పరిస్థితిలో దేవుడు ఇర్మియాకు తోడై ఉండినాడు. On false accusation, Jeremiah also was put in prison. అంత మాత్రం కాదు కానీ వేరు తప్పుడు నెపములు, తప్పుడు సాక్ష్యాలను ఆధారం చేసుకుని ఇర్మియాను చెరసాలలో వేయించారు. Amidst all situations, ఇటువంటి పరిస్థితులన్నిట్లో కూడా all opposition, ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ, and all kinds of persecutions, అనేక రకాల శ్రమలు, హింసలు వచ్చినప్పటికీ Jeremiah persevered. ఇర్మియా పట్టుదలతో ముందుకు సాగినాడు. And in our life we may not face such persecution, such imprisonment. Sometimes it might come, but otherwise normally it may not come. మన జీవితంలో ఇటువంటి చెరసాల, ఇటువంటి శ్రమలు రాకపోవచ్చు, కొన్నిసార్లు సంభవించవచ్చు కూడా. The snares of the devil, the evil one, and the world will be such that very easily we can fall prey to them. అయితే ఈ దుష్టుని యొక్క మరియు లోకం యొక్క ఉరులు అవి ఖచ్చితంగా మనకు వస్తాయి. వాటిలో పడిపోయే ఆస్కారం ఎంతో ఉంది. But God can release us from that. అయితే వాటి నుండి దేవుడు మనల్ని విడిపించగలడు. God can even protect us so that we will not get into those snares. అంతే మాత్రం కాదు, దేవుడు అటువంటి ఊరుల్లో, ఉచ్చుల్లో మనం పడిపోకుండా దేవుడే మనల్ని సంరక్షించి భద్రపరచగలడు. So let us recapitulate what we have learned. కనుక మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. Jeremiah faced 3 kinds of persecutions. ఇర్మియా 3 రకాల హింసలను ఎదుర్కొన్నాడు. First persecution was from priests. మొట్టమొదటిగా యాజకుల నుండి హింసలను ఎదుర్కొన్నాడు. A person by name Pashur, who was a priest and also chief official in the temple, he persecuted him. He imprisoned him. ఒక యాజకుడు మరియు దేవాలయంలో
ఒక అధికారి అయినటువంటి పశువు నుండి ఆ హింసను ఎదుర్కొన్నాడు. He had beaten him, he had put him in stocks. అతడు పశువు ఇర్మియాను కొట్టి బొండంలో అతన్ని బంధించాడు. Second persecution came from prophets, false prophets. రెండవ శ్రమ హింస అతనికి అబద్ధ ప్రవక్తల నుండి వచ్చింది. We saw about what Hananiah the false prophet did to him. రెండవదిగా హననీయా అనే అబద్ధ ప్రవక్త అతనికి ఎటువంటి కీడు చేశాడో మనం చూసాం. The third persecution came from people, mainly chief officials. మూడవ శ్రమ ప్రజల నుండి వచ్చింది, మరి ముఖ్యంగా ప్రజల అధికారుల నుండి వచ్చింది. And God also provided him, he was also comforted by two things. అంత మాత్రం కాదు కానీ రెండు విషయాల ద్వారా ఇర్మియా ఆదరించబడ్డాడు. God provided him needed provisions. కావాల్సినటువంటి సదుపాయాలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. One of the most important things that we understood today is that one person, a Cushite by name Ebed Melech, he rescued him from the cistern. కూషీయుడైనటువంటి ఎబెద్ మెలెక్ ఆయన ఈ నీళ్లు లేని గోతి నుండి ఇర్మియాను తప్పించాడు. And another thing is promises. రెండవది ఆయన్ను ఆదరించింది దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు. The promises made him to keep going. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలే ఆయన ముందుకు సాగునట్లుగా ఆయన ప్రోత్సహించి ఆయన్ను బలపరిచుంటున్నాయి. Even in our life we can experience God's provisions and God's promises coming true in our lives. మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించే సదుపాయములు, దేవుడిచ్చేటటువంటి వాగ్దానాలు అవి నెరవేర్చబడినవై మనల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేగా మనం గమనించవచ్చు. If only we have the desire to persevere amidst all situations for the glory of God. షరతు ఏంటంటే మనము దేవునికి మహిమ కలిగినట్లుగా మనం వదలక పట్టుదలతో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు ఆ కార్యం మన పక్షంలో చేయగలడు. Chapter 1 verse 19, last portion, we will just read and close. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనము ఆ మాటను మనం చదువుకొని ముగించుకుందాం. They will fight against you but will not overcome you, for I am with you and will rescue you, declares the Lord. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును, వారు నీపై విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. What a blessed promise. చూడండి ఎంత ధన్యకరమైనటువంటి వాగ్దానం ఇర్మియాకు. In our real life, మన జీవితాల్లో may this promise be real to us. ఈ వాగ్దానము మన పక్షమున అది నెరవేర్చబడును గాక. May the Lord bless these thoughts. దేవుడి వాక్యమును ఈ తలంపులను మన కొరకే దీవించును గాక.